ఏంటి మన ఎదిరింటి ఆవిడకి ఫోన్ చేసి తొందరగా రమ్మనండి. నేను ఆవిడతో బయటకు వెళ్ళాలండి. సరే. రవి గారు, మా ఆవిడ పనుండి బయటికి వెళ్తుందండి. మీ ఆవిడ్ని మా ఇంటికి ఒకసారి పంపించండి. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబీ, నాకు డౌట్. చెప్పు. ఫైర్ స్టేషన్ లో ఎందుకు అబ్బాయిలే ఉంటారు, అమ్మాయిలు ఎందుకు ఉండరు? ఆబ్వియస్లీ అబ్బాయిలే ఉంటారు కదా. అదే ఎందుకు? ఎందుకంటే అమ్మాయిలకు మంటలు పెట్టడం కానీ నడపడం రాదు కదా. తలుపులు వేయండి. ఎవరిని వింటారనా? కాదండి, నా పాట మీరు తప్ప మీరు ఎవ్వరూ వినకూడదు. నా పాట మీకే అంకితం. ఏం కొట్టే వినచ్చలక వస్తానుండు. ఈ పాట నాకే అంకితం. ఓకే, ఏది పాడు. అబ్బా, మీరు నా మొహం ఒక చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే? మీరు వెనక్కి తిరగండి. నా దగ్గర ఎందుకు సిగ్గు? మీరు వెనక్కి తిరిగితేనే నా పాడతా. ఓకే. నా వీపు చూసే పాడు. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం, దేవుడా దేవుడా దేవుడా. అబ్బు, నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే. ఇది పాట కాదే, చౌకాకులు. ఏమండి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మంచివాడివి. ఇంకా చెప్పండి. పక్క వాళ్ళు బాధపడుతుంటే చూడలేవు. ఇంకా అందరూ సంతోషంగా ఉండాలనుకో. ఇంకా నువ్వు రౌడీవి, దాదావి. అయ్య బాబాయ్, అంత మాట అనేసారేంటండి? ఏ పని చక్కగా చేయడానికి శాత కదా నీకు? ఏమైంది? ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనుక్కరమ్మా, కొనుక్కొచ్చి ఇచ్చినాగా. పెద్ద తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ మొత్తం కరిగిపోతాంది. పోయి ఆ షాప్ లో రిటర్న్ ఇచ్చి రాపో. అరే ఏంట్రీ ఇది? నా ముఖం